హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రాజు. ఈరోజు నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నిన్న నాగార్జున పర్ఫార్మెన్స్ అయితే అస్సలు బాగాలేదు. ఎంత బాగాలేదంటే అంత వరస్ట్ అనమాట. అందరూ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం నాగార్జున గారు వస్తున్నారు కదా, షో కొంచెం కిక్కిస్తుంది అనుకున్నారు. బట్ ఏంటంటే మళ్ళీ దాంట్లో కూడా కొన్ని ఆటలు పెట్టేసి పిచ్చి పిచ్చిగా చేసేసాడు నాగార్జున గారు. సో ఈరోజు లాస్ట్ ఎలిమినేషన్, అంటే ఫస్ట్ ఎలిమినేషన్, లాస్ట్ అంట సారీ ఫస్ట్ ఎలిమినేషన్ కదా నాగార్జున గారు. నిన్న ఒక ఎలిమినేషన్ అయితే ఎలిమినేషన్ చేయాల, నిన్న ఒకరైతే సేవ్ అయ్యారు, సోనియా గారు. ఈరోజు రిమైనింగ్ 5 మెంబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళ గురించే ఈ షో అంతా ఉంటుంది. బట్ ఆ ఎలిమినేషన్ చేసేటప్పుడు టుడే ఏం జరిగిందని చెప్పేసి అయితే నాగార్జున గారు చూపిస్తారు కదా, దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నా అసలు ఏం జరుగుంటుందని చెప్పేసి చాలా ఈగర్గా. అంత సప్పబడిపోయేంత బిగ్ బాస్ ని ఎందుకట్ట అయిపోయింది అర్థం కాలేదు. అందరూ కూడా అంటున్నారు, కింద ట్రోల్ చేస్తున్నారు, కామెంట్ కూడా పెడతా ఉన్నారు బిగ్ బాస్ 8 ఈక్వల్ టు బిగ్ బాస్ 6 అని. నేనైతే అలా అనుకోవట్లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయితే చాలా మంది ఉన్నారు. నిఖిల్ కావచ్చు, విష్ణుప్రియ, సోనియా, నైనిక, ప్రేరణ, అభయ్, ఆదిత్య గారు, వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ అనుకుంటున్నా. మేబీ మణికంఠ, బేబీ అక్క ఈ రోజు ఎలిమినేషన్ అయిందని చెప్పేసి చాలా మంది పోస్టులు అయితే పెట్టేస్తున్నారు. మేబీ తను ఎలిమినేషన్ అయిపోయి ఉండొచ్చు, చూద్దాం. ఆ వీడియో ఇప్పుడు వస్తుంది కదా, అది కూడా చూస్తాను నేను. కొంచెం రివ్యూ ఇచ్చేటప్పుడు కింద కామెంట్లు చేయండి అబ్బా. కామెంట్లు చేస్తే కానీ నాకు అర్థం కాదు ఏ రివ్యూ ఇవ్వాలా ఏందని చెప్పేసి. ఏ కామెంట్ లేకుండా ఒక 100 మంది 150 మంది చూస్తే సరిపోదు. కింద కామెంట్లు బట్టే నేను కూడా కొంచెం ఫాలో అవుతాను. ఏ కామెంట్ ఉండదు, ఏం ఉండదు, ఏదో చూసి అట్లా వదిలేస్తే కుదరదు. అందరిలాగానే నేను కూడా బిగ్ బాస్ షోని చూసే రివ్యూ ఇస్తా ఉన్నాను. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. లైక్ లేకుండా షో చేసుకుంటా అంటే రివ్యూ ఇచ్చుకుంటా పోతుంటే ఏం ఉండదు. మేబీ నా ముఖం మీకు కొత్తగా అవ్వచ్చు, పోయే కొంత పాత పడవచ్చు. ఈ రాజు కూడా అంతే, స్టార్టింగ్ కొంచెం మెత్తగానే ఉంటాడు, ఒకసారి ఫ్లో వచ్చిందంటే ఇంకెక్కడ ఆగడం. ఆ విషయం కూడా కొంచెం మనసులో పెట్టుకోండి, లైక్ ఇవ్వండి. సో మొత్తానికైతే ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఎంత బాగుంటుంది, ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనేది చూడాలి మనం కూడా. ఓకే.